వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీడియా అంటే తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఊహాగానపు స్టోరీలు చేయకూడదు. ఆధారాలు ఉన్నప్పుడు ఆధారాలతో మాట్లాడాలి. ఫలానా వ్యక్తి తప్పు చేశారు, ఫలానా చోట ఇదిగో ఈ స్కామ్ ఇలా జరిగిందని ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ అనేది కూడా ఉంటుంది. బట్ టీఆర్పీ రేటింగుల్లో నంబర్ 1 ప్లేస్ కోసం కొట్టుకు చచ్చిపోయేటువంటి ఛానల్స్లో ఒకానొక పెద్ద ఛానల్ అయినటువంటి ఎన్టీవీ ఇటువంటి స్టోరీలు కొన్ని ఎందుకు అల్లుతున్నారో తెలియట్లేదు. దానివల్ల ఇప్పుడు ఐఏఎస్ సంఘం, తెలంగాణ ఐఏఎస్ల సంఘం ఆ ఎన్టీవీ ఛానల్ మీద వార్ ప్రకటించింది. బికాజ్ 2 రోజుల క్రితం ఒక స్టోరీని వాళ్ళు రిలీజ్ చేసినటువంటి దాంట్లో ఒక మంత్రి గారు, జలవనరుల శాఖ మంత్రి తెలంగాణ అంటూ మాట్లాడించి దాంట్లో భాగంగా అందులో ఉన్నటువంటి మహిళా అధికారి ఎవరైతే జలవనరుల శాఖలో పనిచేస్తున్నారో ఆ అధికారి, మహిళా ఐఏఎస్ అధికారి మీద సదరు మంత్రి గారు మనసు పడ్డారు అని ఇద్దరి మధ్యలో లోకాభిరామాయణం బాగా నడుస్తోంది. ఇది కుటుంబ సభ్యులకి తెలిసి ఫోన్లు కట్టడి చేశారు. మొత్తానికి చాలా రోజుల పాటు నిఘా పెట్టి ఆయన ఫోన్ కాల్స్ కానీ, ఆయన వాట్సాప్ చాటింగ్స్ కానీ, ఆయన మెయిల్స్ కానీ ఇవన్నీ చెక్ చేసి ఇద్దరి మధ్యలో కూడా ప్రామాయణం నడుస్తోంది, సన్నిహిత సంబంధాలు నడుస్తున్నాయి అని చెప్పి చాలా ఇబ్బంది పడిపోయారు. ఇంట్లో వాళ్ళు కోపంగా ఉన్నారు. అలాగే ఆయన కట్టడి చేయడానికి ప్రయత్నించారు. అది మంత్రివర్గంలో కూడా చర్చకు వచ్చింది. ఇదెక్కడ గొడవరా బాబు అని రేవంత్ రెడ్డి సదరు అధికారిని వేరే దానికి కూడా బదిలీ చేశారు అని చెప్పి ఒక పెద్ద స్టోరీని అల్లించారు మంచి బేస్ వాయిస్ తోటి. కొన్ని కామెంట్స్ చూశానండి. ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్. మీడియా వ్యభిచారం అనేటువంటి టైటిల్ పెట్టేశారు. అందరినీ కలిపి. ఇప్పుడు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఒక ఛానల్కి నెరేటివ్లో డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు మీడియా అంటే న్యూట్రల్. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే ప్రజల తరఫున మాట్లాడుతున్నాం అని చెప్తూ మంచి ఎవరితో జరుగుతుంది, చెడు ఎవరితో జరిగింది, ఈ రెండిటికి కంపేర్ చేస్తూ రాజకీయ పక్షం తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. సమాజంలో ఏ ఒక్కరూ కూడా మీడియా అనేటువంటి దాంట్లో నేను న్యూట్రల్గా ఉన్నాను, నాకు ఈ పార్టీలతోటి సంబంధం లేదు, నాకు ఎటువంటి రాజకీయ అఫిలియేషన్స్ లేవు, నాకు ఎటువంటి కాస్ట్ ఈక్వేషన్స్ లేవు, నేను ప్రజల తరఫున మాట్లాడుతున్నాను, ప్రజల కోసమే మాట్లాడుతున్నాను అని చెప్పి లేరు ఎవరు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. ఎందుకు ఈ మాట అనాలంటే ఇప్పుడు నేను న్యూట్రల్గా ఉన్నాను, నేను ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాను అన్నాను అనుకోండి, చాలామంది ఇగో దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు వాళ్ళవాడివి, నేను వీళ్ళకి మద్దతుగా మాట్లాడుతానంటే వీళ్ళవాడివి అనేటువంటి ముద్ర ఇప్పటికే వేసేస్తున్నారు. నేనేదో కంప్లీట్గా వైఎస్ఆర్సీపీకి అగెనిస్ట్గా మాట్లాడుతున్నాను, వాళ్ళనే టార్గెట్ చేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ జరుగుతున్నటువంటి తప్పులు వీటిని ఎత్తి చూపిస్తున్నాము అనేది చాలామందికి అర్థం కావట్లేదు. బికాజ్ తెలుగుదేశం పార్టీని ఎంతలో ఎండగడుతున్నాను చూస్తున్నారు. కరేడు భూముల విషయంలో కావచ్చు, ఇతరత్ర అంశాల మీద కావచ్చు. మంచి జరుగుతోంది అన్న దగ్గర మంచి జరిగిందని చెప్పాం. సో పాయింట్లోకి వస్తే ఇక్కడ ఇలా మీడియా ఎఫిలియేషన్ అనేటువంటిది రాజకీయంగా ఒక డిఫరెంట్ స్టాన్స్ తీసేసుకుంది. అందులోనూ ఇలాంటి పెద్ద పెద్ద శాటిలైట్ ఛానళ్ళు, కోట్లాది మంది వీక్షకులు ఉన్నటువంటి వాళ్ళు ఒక తప్పుడు నెరేటివ్ని ఇవ్వడం అంటే అది ఏమనుకోవాలి వాళ్ళని. సో దీని మీదే ఐఏఎస్ అధికారుల సంఘం క్షమాపణ చెప్పి తీరాల్సిందే ఎన్టీవీ యాజమాన్యం అని చెప్పి లేఖ రిలీజ్ చేశారు. మంత్రి గారికి, మహిళా ఐఏఎస్ అధికారికి మధ్య ప్రామాయణం అంటూ ప్రచురించిన కథనం పట్ల చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్లియర్ కట్గా చెప్పారు. ఎవరైతే మహిళా ఐఏఎస్ ఆఫీసర్ పరువు మర్యాదలకి భంగం వాటిల్లేలాగా ఎన్టీవీ వాళ్ళు ఈ మ్యాలిషియస్ ఇన్ఫర్మేషన్ని ఇవన్నీ కూడా తీసుకొచ్చారు రెస్పాన్సిబిలిటీ లేకుండా. The said broadcast referred to so-called family discomfort, alleged phone calls and WhatsApp chats as purposed evidence. The claims are entirely fabricated, defamatory and devoid of any factual verification. ఎటువంటి ఫ్యాక్చువల్ వెరిఫికేషన్ లేకుండా, ఆధారాలు చూసుకోకుండా, వెరిఫై చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా రాసి పడేశారు. అలాగే ద సో కాల్డ్ ఫ్యామిలీ డిస్కంఫర్ట్, వాళ్ళ కుటుంబం అసంతృప్తితోటి ఉంది అని పెట్టినటువంటిది కూడా ఇవన్నీ వాళ్ళు పర్సనల్గా తీసుకున్నటువంటి ఇంటెన్షన్సే తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి స్పష్టంగా చేశారు. అలాగే క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని చెప్పి సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ బై జయేష్ రంజన్ లేఖ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫలానా మంత్రి గారు ఫలానా ప్రాజెక్టులో ఇగో ఈ ముడుపులు అడిగారన్న దానికి ఆధారాలు ఉన్నాయి చెప్పొచ్చు. లేదు ఫలానా ఎమ్మెల్యే ఇక్కడ అవినీతి చేశారు చెప్పొచ్చు. అంతేగాని ఒక ఐఏఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ ఇచ్చారు అన్న దగ్గరకు వచ్చేసరికి అదేదో వ్యక్తిగతమైనటువంటి బంధంతోటే అని ఎలా కన్ఫర్మ్ చేసేస్తారు? వాళ్ళకి వీళ్ళకి కుటుంబాలు ఉండవా?
పోనీ కుటుంబ సభ్యుల దగ్గరికి ఏమైనా వెళ్ళి అడిగారా? లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఎన్టీవీ వాళ్ళకో లేదంటే వేరే వేరే మీడియా ఛానల్స్లో ఇలాంటి రాసేటువంటి వాళ్ళకో ఇస్తారా? ఎందుకంటే ఇంకొక ఛానల్లో కూడా ఇలాంటిదే ఒక కథనం రాస్తే, కథనం ప్రసారం చేస్తే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, వెంటనే దాన్ని తొలగించండి. అదేదో బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అన్నట్టుగా దాని మీద మాట్లాడేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తప్పు చేశారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ తప్పు చేశారు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఉన్నారు. ప్రభాకర్ రావు ఏం చేశారు? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు ఆయన. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పుడు ఏ ఆధారాలు లేవు, ఓన్లీ బేస్లెస్ ఎలిగేషన్స్ మాత్రమే చేశారో అందాం అనుకుంటే ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. కేసీఆర్ కుమార్తె కవిత దగ్గర నుంచి ఎంతోమంది మా ఫోన్లు ఇలా ట్యాప్ అయ్యే ఆరోపణ చేసినటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చి ఇదిగో ఇలా జరిగింది అని చెప్పి చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా ఆధారాల ధ్వంసం అనే దానికి కూడా ఆధారాలు సేకరించారు. ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి కొన్ని అబ్స్టకల్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సో ఇక్కడ ప్రభాకర్ రావు తప్పు చేశాడు, లేదంటే ప్రణీత్ రావు తప్పు చేశాడు అనేటువంటి ఆరోపణ ఉన్నప్పుడు ఇదిగో వీళ్ళు ఇందులో ఇలా చేశారు అని చెప్పడంలో తప్పులేదు. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ వచ్చింది, అందులోని మహిళా ఐఏఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ ఫలానా చోటకు వచ్చింది. కేసీఆర్ గారు స్మితా సబర్వాల్ గారిని పర్సనల్ సెక్రటరీగా ఆయన శాఖలోనే సీఎంఓలోనే పెట్టుకున్నారు అని అన్నప్పుడు అప్పుడు సదరు ఛానల్ వాళ్ళకి ఇలాంటి కథనం రాయాలని ఎందుకు అనిపించలేదు? ఏ కేసీఆర్ గారు మగాడు కాదా? ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారు మహిళ కదా? మరి ఇక్కడ కూడా మంత్రి గారు మహిళ ఐఏఎస్ ఆఫీసరే కదా. వృత్తిగతమైనటువంటిది ఉంటుంది తప్ప వ్యక్తిగతమైనటువంటిది ఎలా ఉంటుంది? సో మీడియా ముసుగులో ఇలాంటి తప్పుడు రాతలు రాయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? అందుకే అంటున్నారు, ఎందుకే మీరు మీడియాగా చేసేది, మీరు అందరూ వ్యభిచారం చేస్తున్నారని చెప్పి మొత్తం మీడియాని, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, పాత్రికేయ రంగాన్ని కావచ్చు, లేదంటే అలాంటి యూట్యూబ్ ఛానల్స్ని కావచ్చు, వ్యభిచారులు అంటున్నారు మీడియా వాళ్ళని పట్టుకొని. ఇలాంటి వాటికి మరి మార్పులు రావా? ఒక నెరేటివ్ పెట్టుకొని. ఎందుకంటే మళ్ళీ ఈ ఛానల్ అధినేతలు, ఈ రాజకీయ నాయకులందరికీ కూడా మళ్ళీ సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళే, కావాల్సినటువంటి వాళ్ళే. ఎనీ పొలిటికల్ ఛానల్, ఎనీ మీడియా ఛానల్ తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయంగా ఒక పార్టీకి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళే. అలా విడిపోయారు అక్కడికి. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటిదే. ఏ ఒక్కళ్ళు కూడా వీళ్ళు ఫలానా న్యూట్రల్ జర్నలిస్టు, వీళ్ళకి ఈ పార్టీతోటి సత్సంబంధాలు లేవు, ఏ పార్టీని వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళు ఓన్లీ ప్రజల సమస్య అన్నటువంటి పాయింట్లోనే వెళ్తారు అనేటువంటివి ఏదీ లేదు. 100కి 1000% లేదు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి మీడియా. కానీ ఆ మీడియాలో కూడా ఏ స్టాండ్ తీసుకున్నప్పటికీ మనం ప్రజెంట్ చేసేటువంటి అంశం ఏంటి, మనం వాడుతున్నటువంటి భాష ఏంటి, మనం వ్యక్తం చేస్తున్నటువంటి భావం ఏంటి, ప్రజలకి దీంట్లో తెలియాల్సింది ఏముంది, ఇందులో తెలియాల్సినటువంటి అవసరం లేనిది ఏముంది అనేటువంటి నైతికత అనే ఒక పాయింట్ ఉంటుంది. దీన్ని మర్చిపోయిన క్షణం ఎవరైతే ఏం లాభం? ఈ నైతికత ఉన్నటువంటి ఛానల్స్ మాత్రం ఏంటంటే న్యూట్రల్ అని పేరు పెట్టడానికి లేదు, కానీ బట్ ఎస్ వీళ్ళు ఈ స్టాండ్ తీసుకున్న ఇందులో కూడా నైతిక విలువలతోటి ముందుకు వెళ్తున్నారు, అందుకే ప్రజలు వీళ్ళని ఆదరిస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు. అంతే తప్ప పొలిటికల్ అఫిలియేషన్స్ పెట్టుకుని జరుగుతున్నటువంటి మంచిని మేము చూపించాం, కానీ మాకు నచ్చిన నెరేటివ్నే మేము చూపిస్తాము, బికాస్ ఆఫ్ వీఆర్ గెటింగ్ ఫండింగ్ ఫ్రమ్ దెమ్ అనేటువంటి ఒక పాయింట్లో, ఇది వ్యాపారం అనేటువంటి పాయింట్లో ఉన్నప్పుడు ఇలాంటి రాతలు కాకపోతే ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? అది ఎవరైనా సరే. ఎందుకంటే ఎన్టీవీ వారికి ఒక మంచి గుర్తింపు కూడా ఉంది. కోటి దీపోత్సవం అని చెప్పి ప్రతి కార్తీక మాసంలో చేస్తారు అని భక్తులందరూ కూడా ఆదరిస్తూ ఉంటారు, మంచి పని చేస్తున్నారు అని. బట్ నెరేటివ్స్ దగ్గరకు వచ్చేసరికి స్పెషల్ స్టోరీలని ఇంకోటని ఇలాంటి తప్పుడు రాతలు, తప్పుడు కూతులు కూయించడం అనేది అది ఏ ఛానల్కైనా సరే మంచిది కాదు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతాం. మీడియా అనేది ప్రజలకి బాధ్యులుగా ఉండాలి అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటిది. హోప్ ఇటువంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా వారి మంచి ప్రస్థానాన్ని ముందుకు కొనసాగిస్తారని కోరుకుంటూ, ఇలాంటివి రిపీట్ చేయొద్దు అని ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం కూడా కఠినమైనటువంటి చర్యలకు సిద్ధపడుతోంది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి వార్త. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.